ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోసపడుతున్నారు. సాగు మొదలుకొని అడుగడుగున కష్ట నష్టాలతో ఉక్కిరిబిక్కిరైన రైతులు తీరా చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తూకాల్లో తీవ్ర జాప్యంతో ఆందోళనకు గురవుతున్నారు. మబ్బులు పట్టిన ఆకాశం ఎప్పుడు అకాల వర్షాలు కురుస్తాయో అన్న ఆందోళన వెంటాడుతోంది. వీటికి తోడు కేంద్రాల్లో కనీస వస్తువులు లేక రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్దే వారు నిరీక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మార్చి నెలాఖరు నుంచే వరి కోతలు మొదలు కాగా ఏప్రిల్ 15 వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. సాధారణంగా యాసంగిలో ఎకరాకు సుమారు 30 క్వింటాలకు మించి దిగుబడి రాకపోవడంతో ఈసారి కూడా అంతే స్థాయిలో పంట వస్తుందని అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయిలో 35 క్వింటాలకు మించి దిగుబడులు వస్తుండడంతో రైతులు ఓ పక్క సంతోషపడుతున్నా కొనుగోళ్లలో జాప్యంతో ఆనందం లేకుండా పోతోంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చూపించిన ఉత్సాహం ధాన్యం తూకంలో చూపించడం లేదు. ఫలితంగా ఒక్కో కేంద్రంలో వారం 10 రోజులైనా ధాన్యం తూకం జరగక మండుతున్న ఎండల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 20% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హమాలీల కొరత, కాంటాల మొరాయింపు, గోనె సంచులు చాలక జిల్లాలోని చాలా కేంద్రాల్లో తూకం నత్తనడకన సాగుతున్నాయి. వేసవిలో మండుతున్న ఎండలతో ధాన్యం తేమ శాతం 17 వస్తుండగా తూకం వెయ్యొచ్చు. కానీ ఆయా గ్రామాల్లో రైతులు కేంద్రాల్లో పడిగాపులు పడే బదులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకే ధాన్యం విక్రయించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి గ్రామాల శివారులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. కొనుగోలు సెంటర్లలో వడ్లను ఎక్కువ తూకం వెయ్యొద్దని ఎమ్మెల్యే చెప్పగా ఆ మాటలను కూడా బేఖాతరు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలుకు 5 కిలోల వడ్లను ఎక్కువగా తూకం వేస్తున్నారని చెప్తున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి సెంటర్ ఓపెన్ చేసినప్పుడు 40 కిలోలు 600 మాత్రమే పెట్టమని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు 42 కిలోలు బ్యాక్ పెట్టి క్వింటాలకు 5 కిలోల తరుగు తీసుకుంటూ మళ్ళీ మిల్లర్లు ట్రాక్టర్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్కి క్వింటాల్ కటింగ్ ఉంటేనే ధాన్యం తెండి, లేకపోతే సెంటర్ బంద్ చేసుకోండి అని చెప్పడంతో సెంటర్ బంద్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు చాలా కష్టకాలంలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. దీనికి తోడు ట్రాక్టర్లు లోడుతో మిల్లు దగ్గరికి వెళ్లాక వడ్లు బాగాలేవని రైస్ మిల్లర్లు ఏదో వంకతో దిగుబడి చేయకుండా బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. 2 క్వింటాళ్ల వడ్లను ఎక్కువగా ఇస్తామని ఒప్పుకుంటేనే వడ్లను దిగుమతి చేసుకుంటామని వేధిస్తున్నట్లు చెప్తున్నారు. రైస్ మిల్లర్లు ఇలా చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి లాభం కూడా రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎందుకు రాత్రి అనుకుంటా పగలనుకుంటే మేము అడ్లు వండి ఇవ్వాలి, మళ్ళీ అడ్డగోళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మేము 60 క్వింటాలకు 2 గిట్టాలు వాడికి పెక్తి అన్నట. వాళ్ళ ట్రాక్టర్ 2-3 బత్తాలతో తీసుకుంటాడట. మమ్మల్ని ఏమంటే పట్టించుకుంటాడా లేడు రైతు అన్నటువంటి రైతే రాదంటాడు. మంచిగా ప్లాన్ల కింద ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. మమ్మల్ని పట్టించుకునే దాతే లేడు. ఎందుకని అట్లు వండించినందుకు గంగల కాకోదట్లక. అలాగే గోదాముల వద్ద పోసిన ధాన్యం 10 రోజులు గడిచినా తూకం వేయడానికి హమాలీలు రావడం లేదని వాపోతున్నారు. పెద్ద రైతులకు చెందినటువంటి ధాన్యం తూకం వేస్తే చిన్న సన్నకారు రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. హమాలీలు, కాంటాల సంఖ్య పెంచి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.